హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు పులిహార చేసుకుందాము. ఇది 1 kg పులిహార, 1 kg రైస్, ఒక 50 grams అంత చింతపండు మంచిగా కడిగి నానబెట్టుకోవాలి. కొంచెం హాట్ వాటర్ వేసుకొని ఆ పల్పు తీసుకొని చింతపండు రసం తీసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆ రసం అందులో వేసుకొని చింతపండు గుజ్జు అంతా థిక్గా అయ్యే వరకు దాన్ని ఉడికించాలి. ఆ చింతపండు ఉడికేటప్పుడు సరిపోయినంత సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. మనము ఆ చింతపండు గుజ్జులో 1 స్పూన్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని అది మంచిగా థిక్ అయ్యే వరకు ఉడికించుకోండి. ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ హీట్ చేసుకొని ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ యాడ్ చేసుకొని పోపు వేసుకోవాలి. పులిహారకి మంచిగా ఒక కటోరీ అంత ఫుల్ మనకు సరిపోయినన్ని పల్లీలు, మినప్పప్పు, ఆవాలు, ఒట్టిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇది మంచిగా పోపు వేసుకొని పక్కన పెట్టేసుకోండి. రైస్ని కొంచెం చల్లారనివ్వండి. ఒక పెద్ద బౌల్ వండిన బౌల్లో నుండి ఒక పెద్ద ప్లేట్లో రైస్ని తీసుకొని ఇప్పుడు మనం చేసుకున్న చింతపండు గుజ్జు అంతా ఆ రైస్ పైన వేసేసుకొని ఈ పోపును కూడా అంత మంచిగా వేసేసుకొని ఇంగువ యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను ఇంగువ యాడ్ చేయలేదు, ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగువ యాడ్ చేసుకోండి. ఈ పోపు అంతా మంచిగా వేసేసి ఇప్పుడు రైస్ని అంతా, ఇది దేవుడికి చేస్తున్నాం కాబట్టి నేను సాల్ట్ సరిపోయినంత యాడ్ చేసిన, మీరు నార్మల్గా చేసుకుంటే ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. స్పూన్తో కొంచెం వేడిగా ఉంటే స్పూన్తో కలుపుకొని కొంచెం చల్లారితే మంచిగా చేయితో మంచిగా కలిపేస్తే పులిహోర అంతా మంచిగా మిక్స్ అయిపోతుంది. ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.